ఇప్పుడు 2009 విషయానికొస్తే గనక అంటే ఆ టైంలోనే బాబ్లీ ప్రాజెక్ట్ గురించి ఇష్యూ అవ్వడం జరిగింది. అంటే ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? అప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన ధర్నా చాలా ముఖ్యమైనది, చాలా ప్రధానమైనది, హ్మ్. చాలా ఇంపార్టెంట్. హ్మ్. తెలంగాణకు సాగునీరు కానీ తాగునీరు వచ్చేది పోచంపాడు, దట్ ఈస్ హ్మ్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. హ్మ్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిండితేనే తెలంగాణకు సాగునీరు తాగునీరు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీద ఆధారపడ్డది మిడ్ మానేర్, ఎల్ఎండి అవన్నీ. హ్మ్. సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎండిపోతే తెలంగాణ ఎండిపోతుంది. అప్పుడు ఈ కాళేశ్వరం లేదు, ఏది లేదు. హ్మ్. సో అప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు రాకుండా బాబ్లీ అనే ప్రాజెక్టు మహారాష్ట్ర ఒక ఆనకట్ట కట్టడం జరిగింది, బ్యారేజ్ కట్టే ప్రయత్నం చేసింది. అది సిడబ్ల్యూసి అనుమతులు లేవు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేవు. ఇల్లీగల్గా మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు తెలంగాణ ఎడారి అవుతుందని చెప్పేసి ఆ రోజు మేము బాబ్లీలో మేము ధర్నా చేయడం జరిగింది. 3 రోజులు ధర్నా చేసాం. చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అందరూ పోయడం జరిగింది. ఆ రోజు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు మా వెంబడి వచ్చారు. సో ఆ రోజు చాలా తీవ్రంగా కొట్టారు మమ్మల్ని. 4 రోజుల తర్వాత చలో ఆ ఊరు మొత్తం కూడా బంద్ నిర్వహించారు. ప్రజలు కొట్టడం, పోలీసులు కొట్టడం, చాలా విపరీతమైన కొట్టడం జరిగింది. బలవంతంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించే మీకేమైనా ప్రయత్నం దెబ్బలు చేసి తగిలాయా ఆ టైంలో? నాకు చాలా నాకు దయాకర్ రావు గారికి హ్మ్. తర్వాత నలుగురు చాలా తీవ్రంగా కొట్టారు. మా కాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ టేర్ అయిపోయింది అప్పుడు. హ్మ్. అప్పుడు చంద్రబాబు గారు మాకు మమ్మల్ని కేర్ హాస్పిటల్కి వచ్చి కూడా చూడడం జరిగింది. హ్మ్. సో చాలా తీవ్రమైన దెబ్బలు తగినారు. చాలా అప్పుడు భయంకరమైన మర్చిపోయింది. బలవంతంగా అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రోషయ్య గారు ముఖ్యమంత్రి గారు ఒక ఫ్లైట్ పంపి మమ్మల్ని అందరినీ వచ్చింది. చాలా తీవ్రమైన ఉన్నది. కానీ ఇప్పటికైనా ఆ పోరాటం మాత్రం డెఫినెట్గా ఇప్పటికీ ఆ కేసు నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారు, మేమందరం A2, A3, 4గా మేమందరం ఉండగా ఇప్పటికీ బాబ్లీ కేసు మేము నడుస్తున్నాం. బిలోలి కోర్టు, ధర్మాబాద్ కోర్టుకి ఇప్పటికీ నడుస్తున్నాం. ఆ కేసు ఎప్పుడు తెగుతో తెలియదు కానీ మొత్తానికైతే చంద్రబాబు ఆంధ్ర నుంచి 4-5 ఉన్నారు, మేము ఒక 5-6 అందరం ఎమ్మెల్యే. సో ఆ కేసు ఇప్పటికీ నడుస్తుంది. మర్చిపోలేని సంఘటన అది బాబ్లీ. రైట్. ఏపీలో ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇప్పుడు తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటి సార్ అసలు? 100% తెలంగాణ నీకు వెనకచర్యలను కట్టనిస్తే గిట్ట రేపు పొద్దున మన ప్రయోజనాలు మనకు వచ్చే వాటా, గోదావరిలో వాటా కానీ కృష్ణాలో వాటర్ కానీ నెగ్లెక్ట్ చేస్తారు. ఉన్న బచావత్ ఒప్పందం ప్రకారము తెలంగాణకు సంబంధించిన నీరు కృష్ణా వాటా, గోదావరి వాటరా దీన్ని కేటాయించిన తర్వాత కిందికి వాటర్ ఎంత కట్టుకుని మాకు ఇబ్బంది లేదు. సో మా వాటా మాకు కేటాయించింది అక్కడ బనకచెర్ల కడితే మాకు అన్యాయం జరుగుతుంది. డెఫినెట్గా కిందికి పోయే నీళ్ళు కట్టుకోమని మాకు ఇబ్బంది లేదు, కానీ మా వాటా తేలాలి. మా వాటా మాకు వచ్చిన తర్వాత కట్టుకోమని చెప్తున్నాను. ఇప్పుడు అదే వాదన ఉంది. తెలంగాణకి రావాల్సిన వాటా ఎంత సార్? అంటే 900 + 500 80% 950 గోదావరిలో రావాలి, 500 కృష్ణాలో రావాలి. ఈ వాటా మనకు క్లియర్గా ఉన్నప్పుడే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎందుకంటే మేడిగడ్డ కడితే మన వాటా మనకు వస్తుంది. మేడిగడ్డ నీళ్ళు ఇప్పుడు కిందికే పోతున్నాయి. అక్కడ మేడిగడ్డ నుంచి నీళ్ళు కిందికి పోతున్నాయి, కృష్ణా నుంచి చదివిపోతున్నాయి. సో వాళ్ళు తెలంగాణ ఎడారే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఉద్యమే నీళ్ళ కోసం ఉద్యమం జరిగింది. మళ్ళీ నీటి ఉద్ధరణ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రావద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2 ముఖ్యమంత్రిని కూర్చోబెట్టుకొని మా వాటా మనం క్లియరింగ్ చేసిన తర్వాత బనకచెర్ల కట్టుకుని మాకు ఇబ్బంది అని చెప్తున్నారు. రైట్. ఇంకా తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే దాదాపు 18 నెలలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణలో ఏర్పడి. ఎలా ఉంది పాలన గురించి? అంటే రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పారంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మీద చాలా అత్యాశలు పెట్టుకున్నారు ప్రజలు. అంత ఆశలు కల్పించిండు రేవంత్ రెడ్డి గారు. ఏ డిక్లరేషన్ ఉండగా బీసీ డిక్లరేషన్ కానివ్వండి, రైతు డిక్లరేషన్ కానీ, మహిళా ఏ డిక్లరేషన్ ఉండగా పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకున్నారు. ఒక నమ్మకం ఉండే, ఎందుకంటే కేసీఆర్ చెప్పింది చేసింది కాబట్టి ఇదే రేవంత్ రెడ్డి చెప్పి చేస్తాడు కావచ్చిన ఆలోచనతో రేవంత్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది కాంగ్రెస్లో. కానీ ఒకసారి వేసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డితో అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే నిధులు లేవు, ఇబ్బంది లేదు, ఎవరికైనా నిధులు లేదు, ఏం పని చేయలేరు. సో ప్రజలకు న్యాయం చేయలేకపోతే అల్టిమేట్గా ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. నువ్వు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే డెఫినెట్ నిరసన వ్యక్తుంది. నువ్వు ఇయ్యా అని చెప్తే ఓటు ఎట్లు వేస్తారో ఎవరు తిరగపోవు. కానీ నీకు 2500 మహిళలకు ఇస్తా అని చెప్పేసి, రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి, కళ్యాణ లక్ష్మితో గోల్డ్ ఇస్తా అని చెప్పి ఇవన్నీ చెప్పారు. ప్రజలు నమ్మిరు, రుణమాఫీ చేస్తా నమ్మే వారికి ఓటేసారు. ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు నిరసన వ్యక్తం చేస్తుంది అంటే నువ్వు చెప్పి మోసం చేసినావు అని. ప్రజలల్లో చెప్పకుంటే ఆయన ఆర్థికమైన ఇబ్బంది ఉంది కాబట్టి ప్రజలు పట్టించుకోపోదురు. కానీ ఇస్తా అని నమ్మి మోసం చేసి ఓటేయించుకున్నావు కాబట్టి ప్రజలు నిరసన పెట్టి డెఫినెట్గా ఈ 18 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని భావించుకోవచ్చు. జస్ట్ బికాజ్ ఆఫ్ ద డబ్బులు లేవు. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటేగా పనిచేసేది.
మీరు ఆశ పెట్టే లక్షల కోట్లల్లో వచ్చే రెవెన్యూ 10,000 కోట్లలో వస్తే గిట్ట సో సాటిస్ఫై చేసే పరిస్థితి లేదు కాబట్టి జనరల్గా ఏ ప్రభుత్వం అంతే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్లేస్లో మేము ఉండడంగా డెఫినెట్గా అంత సాటిస్ఫై చేయలేం. కానీ కేసీఆర్ గారు అంత హామీలు ఇవ్వకపోతుండే. ఎందుకంటే కేసీఆర్ గారు తెలుసు బడ్జెట్ ఏంది, ఇన్కమింగ్ ఏంది, స్టేట్ ఓన్ రిసోర్స్ ఏంది, దానికి అనుగుణంగానే హామీలు ఇస్తుండే. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి గాగా మేము కూడా హామీలు ఇస్తే మాకు కూడా ఓటెద్దురు. కానీ గెలిచిన తర్వాత ప్రజలకు మోసం చేసే ఉద్దేశం లేదు కాబట్టి కేసీఆర్ హామీ ఇవ్వలేదు. సో డెఫినెట్గా 18 నెలలు రేవంత్ రెడ్డి నిరసన, రాబోయే కాలంలో ఇంకా నిరసన వ్యక్తం చేస్తారు ప్రజలు. ఎందుకంటే ఇంకా రాను కూడా నీటి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మేడిగడ్డ నుంచి నీళ్ళు కిందికి పోతున్నాయి. మేడిగడ్డ నీళ్ళు ఒకటే సోర్స్, కాళేశ్వరం మాత్రమే సోర్స్. తద్వారా అన్ని జలాశయాలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ప్రజలు ఒకవైపు ఆర్థికమైన ఇబ్బందులతో ఉంటాయి, ఒకవైపు సాగునీరు తాగునీరు పంటలు ఎండక ఇబ్బంది అయితే ప్రజలు మళ్ళీ ఎడారి చూస్తారు. ఎడారి విషయంలో నిరసన వ్యక్తం చేస్తారు.